మనం రేగుపిందులు అంటాం కదండీ! ఇప్పుడు రేగుపిందుల కాలమే ఇది. ఈ రేగుపిందులు చిన్నయి బఠానీ సైజులో ఉండగా రేగు చెట్టు నుంచి ఆ పిందులు కలెక్ట్ చేసుకోవాలండి మనం. కలెక్ట్ చేసుకుని వాటిని ఏం చేయాలి? ఎండబెట్టాలి. ఈ చింతగింజలు అయి 2 సమంగా తూసుకోవాలి. సమానంగా తూసుకొని ఏం చేయాలి మనం? సన్నటి పౌడర్ కట్టుకొని 2 కలుపుకోవాలి. 2 కలుపుకొని మీరు దాన్ని ఆవు పాలు బాగా కాసుకొని, ఆ పాలల్లో వేసుకొని తాగొచ్చు. లేదు కాసి ముందరే పాలల్లో కలుపుకొని కాసుకోవచ్చు. కానీ కాసి ముందర ఏస్తే బాగా జిగురుగా ఉంటుందండి. అందుకు కాసిన పాలల్లో కలుపుకొని తొందరగా తాగొచ్చు. చాలా వగరుగా ఉంటుందనమాట. అలా మేము తాగలేమనుకోండంటే, షుగర్ లేని వాళ్ళైతే చక్కెర గానీ, లేకపోతే పటిక బెల్లం పొడిని కానీ కలుపుకోండి. చక్కగా మీరు దాన్ని వాడుకోండి. కొన్ని లేహ్యాలు తింటారు కదా! చ్యవనప్రాశ లేహ్యం అని, అశ్వగంధ లేహ్యం అని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అనేక రకాలైన లేహ్యాలు మీరు వాడుకుంటూ ఉంటారు. ఆ విధంగా మీరు ఈ చింత గింజలని చూర్ణం చేసుకొని, దీనికి సమంగా రేగుపిందుల యొక్క చూర్ణం 2 కలిపి చక్కని చూర్ణం కొట్టుకోండి. ఆ చూర్ణంలో మీరు దీన్ని కలుపుకోండి. ఏది పంచదార గానీ, పటిక బెల్లం గానీ, లేకపోతే కొద్దిగా బెల్లం. బెల్లం కన్నా పంచదార ఈ రెండే బా పనిచేస్తాయి. ఎందుకు అంటే చింత చెట్టుకు సంబంధించినయి అన్నీ కూడా విపరీతమైన వేడండి. అదేవిధంగా పైత్యాన్ని తగ్గిస్తాయి. సేమ్ టైము చాలా వేడనమాట. ఈ చెట్టు యొక్క బెరడు కషాయం గానీ, లేకపోతే చింతగింజల కషాయం గానీ తాగడం వల్ల మీకు ఏదైతే మనం కడుపులో నొప్పొస్తుంది కదండీ! ముట్టుకుట్టు నొప్పి అంటాం. ఆ నొప్పి కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఈ చింత కొమ్మల యొక్క బొగ్గులుంటాయి కదా! మసి, ఆ కాల్చిన బొగ్గులు, అదే బొగ్గుల మీద మీరు ఆముదం గింజలు ఒలిసండి, ఆ లోపలున్న పప్పుని ఆ బొగ్గుల మీద వేడి చేయండి. కాల్చండి. కాల్చి ఆ బొగ్గుల్ని చల్లార్చి వాట్లి పొడుము, ఈట్లి పొడుము సమంగా కలుపుకోవాలి. అర్థమైంది కదండీ! ఏం చేయాలి? చింత చెట్టు యొక్క పుల్లల్ని బొగ్గు చేసుకోవాలి. ఆ బొగ్గు మీద మళ్ళీ అంటించి దాన్ని ఆరిపోయిన తర్వాత దానిపైన ఆముదం గింజల పప్పు ఒలుచుకొని ఉంచుకోండి. ఆ పప్పుని ఆ బొగ్గుల మీద ఏసి వేడి చేయాలి. కొద్దిగా కాల్చాలి. కాల్చిన తర్వాత ఆ బొగ్గుల్ని ఆరిపేసి అయితే బొగ్గులు మిగిలినయో ఆ బొగ్గులు, ఈ ఆముదం గింజలు సమానంగా చూర్ణం చేసుకోవాలండి. చూర్ణం చేసుకొని ఎంతో అక్కల జస్ట్ ఒక హ్మ్, కుంకుడు గింజ అంత మాత్ర. లేకపోతే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక బఠానీ గింజ అంత మాత్ర సరిపోతుందండి. ఉదయం, సాయంత్రం తేనీళ్ళతో గానీ, నిమ్మరసంతోటి గానీ యేసుకుంటే ఈ ఏదైతే మీకు మెన్‌స్ట్రువల్ సైకిల్ వల్ల నొప్పులొస్తాయో కడుపులో, ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయండి. తగ్గిపోయి వాతం పొట్టలో ఉన్న వాతం ఏదైతే ఉందో, ఆ వాతం వల్ల అజీర్ణం అనేది ఉంటుంది. అర్థమైందండి? చాలామంది నాకు అజీర్తిగా ఉంది, అరగట్లేదు అంటారు. అంటే ఏంటంటే పొట్టలో జఠరాగ్ని అంటే అగ్ని ఉంటేనే అన్నం ఉడుకుతుంది. ఆ అగ్ని ఉంటేనే ఆ తిన్న అన్నం అరుగుతుంది. ఆ అగ్ని మన పొట్టలో తగ్గిపోయి చల్లబడిపోయిందనుకోండి, అజీర్ణం అనేది స్టార్ట్ అవుతుంది. వాతం పెరుగుతుంది, కఫం పెరుగుతుంది. అన్ని రకాలైన దుర్గుణాలు పొట్టలో వస్తాయి. దాని నుంచి మనం బయటికి రావాలి అంటే నేను చెప్పిన ఆ ఫార్ములా, ఆ చూర్ణం ఏదైతే ఉందో దాన్ని తేనెలో కలుపుకొని ఒక పూట, నిమ్మకాయ రసంలో కలుపుకొని ఒక పూట నాకారనుకోండి, అద్భుతంగా పనిచేసి ఈ ముట్టుకుట్టు నొప్పి అనేది తగ్గుతుందండి. ఏది మెన్‌స్ట్రువల్ పెయిన్. ఎంతోమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఆ మెన్‌స్ట్రువల్ సైకిల్ వచ్చిందంటే 2 రోజుల ముందరే భయపడిపోతూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత మునగలాక్కుని పడుకొని గిలగిలా కొట్టుకుంటా ఏడుస్తూ ఉంటారు. ఆ బహిష్టు ఉన్న 5 రోజులు వాడుకుంటే సరిపోతుందండి. 1, 2 రోజులు ముందర మొదలుపెట్టుకొని అయిపోయేదాకా వాడుకోండి. ఉదయం, సాయంత్రం. ఇలాగా మీరు 3-4 బహిష్టులు కనుక మీరు వాడుకుంటే ఆ నొప్పి నుంచి బయటపడతారు. ఆ నొప్పి మరీ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, స్త్రీ యొక్క గర్భాశయంలో గొడ్డు పురుగు అంటామండి. అది కూడా ఉండటం వల్ల కూడా నొప్పొస్తుంది. ఆ నొప్పి మరీ ఎక్కువ రావడం వల్ల కొంతమందికి సంతానం కలగకపోవటం కూడా జరుగుతుందండి. అందుకేం చేయాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఆడపిల్లలకి. ఇది జాగ్రత్తగా చేసుకొని మీరు ఆడపిల్లలకు వాడుకుంటే, వాళ్ళు ఆ పెయిన్ నుంచి బయటపడి చాలా హ్యాపీగా ఉంటారు. అర్థమైంది కదండీ! ఈ రకమైన ఇంపార్టెన్సు చింత చెట్టుకుందండి.